chanting of the holy name of God as revealed in the teachings of Lord Sri Chaitanya Mahaprabhu. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో 4వ ప్రయోజనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాల ఆధారంగా ఈ సమాజంలో సామూహిక హరినామ సంకీర్తన అంటే భగవద్భక్తులందరి చేత కూడా ఈ సంకీర్తన ఉద్యమాన్ని గురించి వారికి బోధించి వారిని ప్రోత్సహించి పాల్గొనేటట్లు చేయడం. రీడింగ్ ఫ్రమ్ శ్రీ నామామృత. Chanting Hare Krishna is asking the Lord, please engage me in your service. This is the mantra taught by Sri Chaitanya Mahaprabhu himself. Hare refers to the energy of the Lord, and Krishna and Rama are the names for the Lord himself. When we chant Hare Krishna, we are asking Krishna to please engage us in his service. This is because our entire material disease is due to our having forgotten to serve God. In illusion, we are thinking, I am God. What is the other God? What is the other God that I have to serve? I myself am God. Ultimately, that is the only disease, the last snare of illusion. First of all, a person tries to be a Prime Minister, President, Rockefeller, Ford, this and that, and when one fails to attain such a post and is still unhappy, he wants to become God. That is like becoming an even higher president. When I understand that the presidency does not afford me eternal bliss and knowledge, I demand the highest presidency. I demand to become God. In any case, the demand is there, and this demand is our disease. In illusion, we are demanding to be the highest, but the process of Bhakti Yoga is just the opposite. We want to become servants of the servants of the Lord. There is no question of demanding to become the Lord. We just want to serve. That's all. From the path of perfection. యోగ పరిపూర్ణత అనే గ్రంథం నుంచి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, హరే కృష్ణ మహామంత్ర జపము అంటే దాని అర్థం మనం భగవంతుని అడుగుతున్నాము, కృష్ణ దయచేసి నన్ను నీ యొక్క సేవలో నిమగ్నం చెయ్యి. ఈ మంత్రం స్వయంగా ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఉపదేశించినటువంటి మంత్రం. ఇందులో హరే అని అంటే భగవత్ శక్తిని సంబోధిస్తున్నట్లు, కృష్ణ రామ అనేటువంటి స్వయంగా భగవంతుని యొక్క నామాలే. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తామో మనం భగవంతుణ్ణి వేడుకుంటున్నాం, దయచేసి నీ సేవలో మమ్మల్ని నిమగ్నం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి మొత్తం జబ్బంతా ఏమిటంటే, భౌతికమైనటువంటి రోగం అంతా ఏమిటంటే, భగవంతునికి సేవ చేయడం అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మన జీవితంలో మనం మర్చిపోయాం. భ్రాంతిలో మనమంతా ఏమనుకుంటున్నామంటే, నేనే దేవుణ్ణి, మళ్ళీ ఇంకొక దేవుడికి సేవ చేయడం ఏంటి, నేనే దేవుణ్ణి అయినప్పుడు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ చిట్ట చివరికి ఇక్కడ ఏంటంటే మనకున్నటువంటి ఒకే ఒక రోగం ఇదే అన్నమాట. ఏమిటంటే అది మాయ యొక్క చివరి పన్నాగం. ఇది నేనే దేవుణ్ణి అని భావించడం. అసలు మొట్టమొదట మనిషి ఏం చేస్తాడంటే ఈ ప్రపంచంలో ఏదో ఒక ఆధిపత్యం సంపాదించాలి అని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ప్రధానమంత్రో అధ్యక్షుడో ఇదిగో అయ్యిండారు కదా, రాక్ఫెల్లర్ అని, ఫోర్డ్ అని, ఇలాంటి పెద్ద పెద్ద అధినేతలో కావాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎప్పుడైతే విఫలం అవుతారో, ఆ విఫలమైనప్పుడు చాలా అసంతోషంతో అప్పుడేం ఆలోచన చేస్తారంటే, నేను దేవుడు అయిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. ఎందుకంటే అంత అధిపతులైనా కూడా వాళ్ళకి ఆ సంతోషం దొరకదు. ఇది ఎలాంటిదంటే, ఇంకా ఎక్కువగా గొప్పగా నేను ప్రపంచానికే అంటే ప్రకృతికి అధ్యక్షుడు అయిపోవాలనేటువంటి ప్రయత్నం అన్నమాట, నేను దేవుడిని అవ్వాలని అనుకోవడం. కానీ ఎప్పుడైతే ఈ ఆధిపత్యం అనేది, ఈ ఆధిపత్య భావన నాకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వదు, నిజమైనటువంటి జ్ఞానాన్ని కూడా నాకు ఇవ్వదు అని చెప్పేసి ఎప్పుడైతే అర్థమవుతుందో, అప్పుడు ఏం చేస్తాడు జీవుడు, ఈ ఆధిపత్యం సరిపోలేదు, ఇంకా ఉన్నతమైనటువంటి ఆధిపత్యం కావాలి అని ప్రయత్నిస్తాడు. ఆ విధంగా ఏంటంటే నేను భగవంతుని కావాలని చెప్పి కోరుతాడు.
అంటే ఇక్కడ చూడండి, ఎలాంటి స్థితిలోనైనా సరే జీవుడికి ఈ కోరిక అనేటువంటిది ఉందన్నమాట. నాకు కావాలి అనేటువంటి పంతం పడుతూ నాకు ఇది కావాలి అని చెప్పి కోరడం అనేది ఉంది. అలా పంతం బట్టి కోరడమే మనకున్నటువంటి ప్రధానమైన రోగం. భ్రాంతిలో మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇంకా ఇంకా పెద్ద ఆధిపత్యం సంపాదించాలి, ఇంకా పెద్ద యాజమాన్యత్వం సంపాదించాలి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ భక్తి యోగ విధానం ఏంటంటే దీనికి పూర్తిగా విభిన్నమైనది. భక్తి యోగంలో మనం అందరం ఏమనుకుంటామంటే, నేను సేవకుడిని కావాలి, సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడిని కావాలి, భగవంతుని సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడిని కావాలని కోరుకుంటాం. ఇందులో ఎక్కడ కూడా నేను భగవంతుని అవ్వాలి, లేదా నేను ప్రభువుని అవ్వాలి, నేను యజమానిని అవ్వాలి అనేటువంటి అలాంటి పంతం ఎక్కడ కూడా లేదు. మనం కేవలం కోరుకోవాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండాలి భగవంతునికి, అంతే. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. शील प्रभुपाद की जय. जय गौर प्रेमानंद.